नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। నుంచి చాలా మంది ఈ నూడ్ వీడియో కాల్స్ అనేది చేసి డబ్బులు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోవడం జరుగుతూ ఉంది. నిన్న ఒక ప్రభుత్వ ఉద్యోగి ఈయనకి ఇట్లా వాట్సాప్ నంబర్ ద్వారా ఒక ఫస్ట్ మెసేజ్ వచ్చింది. హాయ్ అంటూ మెసేజ్ చేసి ఐఎమ్ రీటా అని చెప్పేసి ఆమె ఇంట్రడ్యూస్ చేసుకొని కొంత సింపుల్ చాటింగ్ తర్వాత వీడియో కాల్ చేస్తానంటే నేను యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆమె వీడియో కాల్ చేసింది. వీడియో కాల్ చేసిన వెంటనే ఆమె డీపీలో ఏదైతే ఫోటో ఉందో సేమ్ అటువంటి వ్యక్తే వచ్చి అండ్రెస్ అవ్వడం స్టార్ట్ చేసింది. అండ్రెస్ అయ్యి ఆమె బాడీ పార్ట్స్ అన్నీ చూపించిన తర్వాత ఈయన టెంప్ట్ అయిపోయినాడు. ఆ టైంలో ఈయన్ని రిక్వెస్ట్ చేస్తే ఈయన కూడా అండ్రెస్ అవ్వడం జరిగింది. అండ్రెస్ అయిన తర్వాత ఈయన మొత్తం వాళ్ళు స్క్రీన్ రికార్డ్ చేసి తర్వాత ఇది యూట్యూబ్లో సోషల్ మీడియాలో పెడతామని చెప్పేసి కొంచెం భయపెట్టి డబ్బులు అడిగినారు. ఆ తర్వాత సైబర్ క్రైమ్ నుంచి కాల్ చేస్తున్నాము, సైబర్ క్రైమ్లో మీ మీద కంప్లైంట్ వచ్చింది, ఇట్లా అమ్మాయికి నువ్వు ప్రైవేట్ పార్ట్స్ చూపించినావు అని చెప్పేసి వేరించి మొత్తం టోటల్గా 5 lakhs నుంచి డిఫరెంట్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయించుకోవడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఈ పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులు, అలాగే వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ డ్రెస్ డీపీగా పెట్టుకొని కూడా కాల్స్ చేయడం జరిగింది. ఇటువంటి కాల్స్ ఎవరూ నమ్మకూడదు. ఇంతా కూడా దొంగలే పోలీస్ ఆఫీసర్ డీపీలు పెట్టుకొని కాల్స్ చేస్తుంటారు. రీసెంట్గా మనం తెలిసింది ఏంటంటే రాజస్థాన్లో ఉన్న కొంతమంది దొంగలు యూనిఫామ్లు కొనుక్కొచ్చుకొని అవి వేసుకొని కూర్చొని కూడా వీడియోలో డైరెక్ట్ వీడియో కాల్ చేసి ఆ వీడియోలో కూడా ఇది మా ఆఫీసర్ అని చెప్పి యూనిఫామ్లో ఉన్న ఆఫీసర్ని చూపించి కూడా డబ్బులు అడగడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఇట్లా యూనిఫామ్ వేసుకొని డబ్బులు అడుగుతారో వాడు దొంగని అర్థం. ఎందుకంటే రియల్ పోలీస్ ఎవరు కూడా డబ్బులు అడగరు. కేసు రిజిస్టర్ అయితే ఆ కేసుని లీగల్గా రిజిస్టర్ చేసి లీగల్ యాక్షన్ తీసుకుంటారు తప్ప డబ్బులు ఇస్తే మాఫ్ చేస్తామంటే అది రియల్ పోలీస్ కాదు. దొంగలు ఎటువంటి బ్లాక్మెయిలింగ్ చేస్తారు. కాబట్టి ఎవరైనా సరే డబ్బులు ఇవ్వు మేము కేసు లేకుండా చేస్తాము అన్నారంటే దాన్ని నమ్మకూడదు. నమ్మి డబ్బులు వేస్తే మోసపోవాల్సి వస్తుంది. అట్లాగే ఇటువంటివి జరిగినప్పుడు కంప్లైంట్ చేయాలి కానీ భయపడి డబ్బులు మాత్రం ట్రాన్స్ఫర్ చేయకూడదు. కాబట్టి ఈ నూడు వీడియో కాల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అధికారులు అంటూ ఇక్కడ ఒక కంపెనీని మోసం చేసిన కేసు ఒకటి రిపోర్ట్ అయింది. ఇందులో ఏంటంటే మనకి వీళ్ళు ఎక్స్రే వ్యూ స్కానర్స్ అమ్ముతారు. వీళ్ళదంతా ఏంటంటే గూగుల్లో అడ్వర్టైజ్మెంట్ చేశారు. ఈ గూగుల్లో వీళ్ళ ఫోన్ నంబర్లు అవి తీసుకొని కాల్ చేసి మేము ఆర్మీ నుంచి కాల్ చేస్తున్నాం, మంజీత్ సింగ్ నా పేరు అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసుకొని మంజిత్, దీపక్ అని చెప్పి ఇద్దరు వ్యక్తులు కాల్స్ చేసిన తర్వాత ఈ ఎక్స్రే వ్యూ స్కానర్స్ కావాలని అడిగినారు. వీళ్ళు సప్లై చేయడానికి ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత మా ఆర్మీ సిస్టమ్ ప్రకారం నేను కనుక మీకు 100 రూపాయలు పంపించాలంటే మీరు ముందు నాకు 100 పంపిస్తే అది డబల్ అయ్యి వస్తుంది, 200 వస్తుంది. అట్లా మీరు ఒక 5 రూపీస్ మా అకౌంట్కి పంపించండి అంటే వీళ్ళు ముందు 5 రూపీస్ పంపించారు. 5 రూపీస్ పంపిస్తే 10 రూపీస్ రిటర్న్ వచ్చింది. ఆ తర్వాత ఇట్లా ఉంటుంది మా ఆర్మీ పేమెంట్ సిస్టమ్. కాబట్టి మాది ముందు బెనిఫిషరీగా యాడ్ చేయండి అంటే వాళ్ళ అకౌంట్ని వీళ్ళ దాంట్లో బెనిఫిషరీగా యాడ్ చేశారు. యాడ్ చేసిన తర్వాత మీరు ముందు 25 lakhs మాకు డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేస్తే ఇదంతా 3 hours లోపు రిఫండ్ అయిపోద్ది. 3 hours తర్వాత మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. ఈలోపు మీ అమౌంట్ మాకు వస్తేనే మా ఇక్కడ నుంచి ఆర్మీ పేమెంట్ చేయించాల్సి కుదురుద్ది. కాబట్టి మీరు ముందు వేయండి, వేసిన తర్వాత మేము ఈ ఎక్స్రే స్కానర్స్కి ఎంత అమౌంట్ అవుతుందో అది మొత్తం ట్రాన్స్ఫర్ చేసేస్తాం అంటే ఇది మొత్తం 25 lakhs అవుతుందన్నమాట అని చెప్పేసి ఈ 25 lakhs వీళ్ళు ముందు డిపాజిట్ చేయించుకొని తర్వాత ఫోన్ నుండి స్విచ్ ఆఫ్ చేసినారు. కాబట్టి ఈ ఎవరైనా సరే బిజినెస్ పీపుల్ గూగుల్లో యాడ్స్ ఇచ్చేటప్పుడు యాడ్స్ ఇవ్వండి, కానీ తర్వాత వచ్చే ఫోన్ కాల్స్ ఆర్మీ ఆఫీసర్ అని ఎవరైనా కాల్ చేశారు అంటే కనుక అది మోసం ఉంటుంది ఖచ్చితంగా. అందువల్ల ఆర్మీ ఆఫీసర్ ఎవరైనా కాల్ చేస్తే ఎక్కడి నుంచి చేస్తున్నావు ఏంటి ఇవన్నీ అడగాలి తప్ప వాళ్ళు చెప్పినట్లు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవి వాళ్ళని బెనిఫిట్స్గా యాడ్ చేయటము, లేకపోతే వాళ్ళు చెప్పినట్లుగా ముందు 5 రూపీస్ పంపటము, తర్వాత వాళ్ళు చెప్పిన లింక్స్ క్లిక్ చేసి మన క్రెడెన్షియల్స్ అన్నీ వాళ్ళకి ఇవ్వటము, ఇటువంటివి చేస్తే మన ఖాతా ఖాళీ అవుతుంది. కాబట్టి ఎవరు కూడా ఈ బిజినెస్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు
ఆర్మీ ఆఫీసర్ అనే కాల్స్ని ఇంట్రెస్ట్ చేయకూడదు. తర్వాత ఆర్మీ ఆఫీసర్స్ అని కాల్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కాకూడదు. ముందు ఎవరైనా సరే వస్తువు కొనేవాళ్ళు మనిషి వచ్చి ఫిజికల్గా వస్తువు చూసుకున్న తర్వాత కొంటారు. అంతేగాని నేను వెబ్సైట్లో చూసేసాను, నాకు ఇవి కావాలి అవి కావాలని దాన్ని టెస్ట్ చేయకుండానే, షాప్ విజిట్ చేయకుండానే ఈ వస్తువులు కొనేస్తాము అన్నారంటే కనుక మనం సస్పెక్ట్ చేయాలి. అంతేగాని ఏమి చూడకుండా డబ్బులు వేస్తున్నాడు కదా అని చెప్పి సంతోషపడితే తర్వాత వాడు వేసేది ఉండదు.